రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అనేది ఈ రోజు మీకు కేసీఆర్ చెప్పకనే చెప్పాడు. భయపడుతున్నాడు. ఎందుకంటే కేసీఆర్కి ఏమంటున్నాడు, పంచాయతీ ఎన్నికల్లో మనం బాగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చామన్నాడు. సిగ్గుపడాలి. బాగానే పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఏంటి? నువ్వే తెలంగాణ తెచ్చిన వాడివి అయితే 66% నీకు వచ్చి 33% రేవంత్ రెడ్డికి రావాలి. అవునా? మరి ఎక్కడ ఫెయిల్ అయ్యారు కేసీఆర్ గారు? మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఎక్కడంటే మీ ఆలోచనలోనే ఫెయిల్యూర్ అనేది ఉంది. ఉండబట్టే మీరు నిన్న మళ్ళా పదే 20 లక్షల ఎంఓయూలు అయ్యాయట. ఏంటి హోటల్ చెఫ్లతోటి వాళ్ళతోటి అన్నాడు కదా. నేను అందుకే అన్నాను మత్తు వదలలేదేమో అని. ఫస్ట్ అసలు కేసీఆర్ ఈ పాటికి నేర్చుకుని ఉండాల్సింది ఏంటంటే ఒక హుందాగా మాట్లాడు. నేను ఇంకా అదే విధంగా ఏంది బై ఆంధ్రోళ్ళు అంటాడు కదా, అలా తిట్టడం కాదు. ఆయన ఈ పాటికి పరిపక్వత వచ్చేసి ఆయన ఎంత మంచిగా మాట్లాడాలంటే మనకి వాళ్ళతో కొట్లాట్లు ఎందుకు, మనం తెలంగాణ తెచ్చుకున్నాంగా, మనం ఇంత సాధించాంగా అని. నువ్వు కాళేశ్వరం ప్రస్తావన తెచ్చావా? నేను జూరాల ప్రస్తావన తెచ్చా. జూరాల ప్రస్తావన తెచ్చి అక్కడ కూడా చంద్రబాబునే తిట్టాడు. అంటే వీళ్ళు ఇంకా 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 దిగజారే మనస్తత్వంలోనే ఉన్నారు. వీళ్ళు ప్రజల కోసం పని చేయట్లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ కేసీఆర్ గారు.